విశ్వసనీయత అన్నది ఎంత అవసరమైన పాయింటో ఈ ఒక్క ఉదాహరణ చెప్తాం. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. మరో 3 సంవత్సరాలు కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా అయిపోతుంది. కానీ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు కూడా గర్వంగా కూడా చెప్తా, ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా, ఎంపీటీసీ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన ఏ కార్యకర్త అయినా రాష్ట్రంలో ఏ ఇంటికైనా కూడా వెళ్ళి గర్వంగా తలెత్తుకొని చిక్కటి చిరునవ్వుల మధ్య గర్వంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాత్రమే ఉంది. నేను అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడును, మహానాడు అని చెప్పి పెద్ద పెద్ద డ్రామాలు చేస్తూ ఈరోజు ఏదో పెద్ద ప్రోగ్రాములు పెడతారు. నేను అడుగుతా ఉన్నా, మీ వేదికపై నుంచి నీకు చెప్పే ధైర్యం ఉందా? మీ కార్యకర్తలను గడప గడప తిప్పే ధైర్యం మీకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు. కారణం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా గడప గడప ప్రోగ్రాం చేస్తూ ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఆ ప్రతి ఇంట్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆ ప్రతి ఇంట్లో వాళ్ళ దగ్గర కాపీ ఉంది. ఆ ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళ ఇంట్లో కాపీ ఉంది. ఎన్నికలప్పుడు వీళ్ళు పబ్లిసిటీ ఇస్తూ వీళ్ళు మర్చిపోతారేమో అని చెప్పి 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కార్యకర్తలందరినీ కూడా తిప్పుతూ ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు చెప్పిన మాటలు ప్రతి ఇంట్లోనూ కూడా ప్రజలకు గుర్తుంది. వీళ్ళు ఇచ్చిన బాండ్లు ప్రతి ఇంట్లో కూడా ఈ రోజుకి ఉన్నాయి. ఒకవైపున చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా సూపర్ 6లు సూపర్ 7లు గాలి కుదిలేసి 143 హామీలను పూర్తిగా పక్కకు వదిలేసి, ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న చిన్న హామీలు, ఏది బస్సు, ఇది పెద్ద హామీ కూడా కాదు,